ఈ సెట్ 2026 స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం. తొలి రోజే 476 మంది ధృవపత్రాల పరిశీలన. నేడు మిగిలిన అభ్యర్థులకు అవకాశం. మొగల్రాజపురం, విజయవాడ తూర్పు నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్లో ఈ సెట్ 2026లో ర్యాంకులు సాధించిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. వివిధ ప్రత్యేక కేటగిరీలకు చెందిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ధృవపత్రాలను పరిశీలనకు సమర్పించారు. తొలి రోజు నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనలో సిఏపి కేటగిరీలో 1 నుంచి 10,000 ర్యాంకుల వరకు ఉన్న అభ్యర్థులు, ఎన్సిసి కేటగిరీలో 1 నుంచి 15,000 ర్యాంకుల వరకు ఉన్న అభ్యర్థులు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 1 నుంచి 15,000 ర్యాంకుల వరకు ఉన్న అభ్యర్థులు, అలాగే ఆంగ్లో ఇండియన్ కేటగిరీలో 1వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. హెల్ప్ లైన్ సెంటర్ కోఆర్డినేటర్ ఎం. విజయసారథి మాట్లాడుతూ, తొలి రోజు మొత్తం 476 మంది స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను విజయవంతంగా పరిశీలించినట్లు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించే సర్టిఫికెట్ల పరిశీలనలో సిఏపి కేటగిరీలో 20,001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఎన్సిసి కేటగిరీలో 15,001 నుంచి చివరి ర్యాంకు వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 15,001 నుంచి చివరి ర్యాంకు వరకు, అలాగే దివ్యాంగులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో 1వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని తెలిపారు. సంబంధిత కేటగిరీలకు చెందిన అభ్యర్థులు నిర్ణీత తేదీన, నిర్ణయించిన సమయానికి, అవసరమైన అన్ని ఒరిజినల్ ధృవపత్రాలు, వాటి ప్రతులతో హెల్ప్ లైన్ సెంటర్కు హాజరై సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.